హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఈరోజైతే మనం హైదరాబాద్‌లో ఉన్న బ్యూటిఫుల్ కల్చరల్ విలేజ్ శిల్పారామంనయితే ఎక్స్‌ప్లోర్ చేయబోతున్నామనమాట. సిటీ హజిల్స్ మధ్యలో ఉన్న ఈ ప్లేస్ మన ఇండియన్ కల్చర్, ఆర్ట్స్ అండ్ హ్యాండ్ క్రాఫ్ట్స్‌ని చాలా అందంగా చూపిస్తుంది. సో, కంప్లీట్ టూర్ కోసం వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా? మనకి ఎంటర్ అయిన వెంటనే మనకి పెద్ద వినాయకుడైతే కనిపిస్తాడనమాట. ఇలా పక్కన నుంచి లోపలికి వెళ్తుంటే, మనం ఈ డిజైన్స్‌లో ఏ డిజైన్ చూయించినా కూడా మనకి మెహందీ వచ్చేసి 2 మినిట్స్‌లో పెడతారనమాట. సో, చాలా పీస్‌ఫుల్ అట్మాస్ఫియర్‌తో చాలా ఫీల్ ఉంటుందనమాట ఇక్కడైతే. గ్రీనరీ, ట్రెడిషనల్ ఆర్కిటెక్చర్ అండ్ విలేజ్ స్టైల్ సెటప్ అయితే చాలా అట్రాక్టివ్‌గా ఉంటాయి. ఇక్కడ ఈ జ్యువెలరీ అంతా కూడా చాలా బావుంది. అండ్ దెన్ ప్రైస్ అయితే కొంచెం ఉంది. మేము కొంచెం ఈరోజు బడ్జెట్‌లో తిరగాలి అని చెప్పేసి ఎళ్ళామనమాట. అసలు పెయింటింగ్స్ అయితే ఎక్సలెంట్‌గున్నాయన్నమాట. ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కానీ చాలా బావున్నాయి. అసలు ఈ ఫ్లవర్స్ అయితే చాలా రియలిస్టిక్‌గా అనిపించాయన్నమాట మాకు. ఫోటోగ్రఫీ లవర్స్‌కి ఈ ప్లేస్ ఒక పారడైజ్ అని చెప్పొచ్చు. ఇక్కడ ప్రతి కార్నర్‌లో కూడా బ్యూటిఫుల్ బ్యాక్‌గ్రౌండ్స్ ఉంటాయన్నమాట. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్‌తో లేదా సోలోగా వచ్చినా కూడా చాలా ఎంజాయ్ చేయొచ్చు. నేనైతే నా ఫ్రెండ్‌తో వచ్చాను. తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిందన్నమాట. సో, ఇక్కడైతే మెయిన్ అట్రాక్షన్స్ వచ్చేసి హ్యాండ్ క్రాఫ్ట్ స్టాల్స్ అన్నమాట. ఇక్కడ హ్యాండ్‌మేడ్ జ్యువెలరీ, పెయింటింగ్, వుడెన్ క్రాఫ్ట్స్, హోమ్ డెకోర్ ఐటెమ్స్ అండ్ ట్రెడిషనల్ ప్రొడక్ట్స్ అయితే చాలా దొరుకుతాయి. ఇదైతే మిర్రర్ అండ్ కోంబ్ అనమాట. నిజామ్స్ ఆ కాలం దగ్గర నుంచి వచ్చింది. సో, మన లోకల్‌లో ఆర్టిస్ట్‌లు క్రియేట్ చేసిన ప్రొడక్ట్స్ అన్నీ డైరెక్ట్‌గా పర్చేస్ చేయడం వల్ల వాళ్ళకి సపోర్ట్ చేసినట్టు కూడా ఉంటుంది మనం ఇక్కడ. యూనిక్ గిఫ్ట్స్ కోసం అయితే చూస్తూ ఉంటే ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఈ తాతయ్య అయితే చాలా స్పెషల్ ఇక్కడ. నాకైతే పర్సనల్‌గా చాలా నచ్చారీయన. ఈ తాతగారు ఇక్కడ ఈ టాయ్‌ని ఎలా యూజ్ చేయాలి అనేది మనకు చూపిస్తున్నారనమాట. ఈయన ఒక సర్టిఫైడ్ ఆహ్, తోలుబొమ్మలు చేసే పర్సన్ అనమాట. ఈయన షాప్‌లోకి ఎంటర్ అయితే మాత్రం చాలా ఐటెమ్స్ ఉన్నాయన్నమాట. మనకి తోలుబొమ్మలు, ఒరిజినల్ తోలుబొమ్మలున్నాయి. ప్రైస్ కూడా చాలా రీజనబుల్‌గా చెప్తున్నాడాయన. చిన్న పిల్లల టాయ్స్ దగ్గర నుంచి మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉన్నా వాటికి గానీ అన్నిటికి ఈయన దగ్గర ఉన్నాయన్నమాట. ఆల్సో చెక్క బ్యాంగిల్స్ ఉన్నాయి. చాలా బావుంది. నాకన్ని స్టాల్స్‌లోకి ఈయన స్టాల్ కొంచెం మంచిగా అనిపించింది. ఫ్లూట్ ఉంది. అన్నీ ఉన్నాయి ఈయన షాప్‌లో అయితే. అన్నీ చెక్కవేనన్నమాట. ఆల్సో ఇక్కడ వీళ్ళు కూడా సర్టిఫైడేనన్నమాట. మాక్సిమం ఇక్కడ స్టోర్స్ అన్నీ సర్టిఫైడ్ వాళ్ళే ఉన్నారు. ఈ జెమ్ స్టోన్స్ కానీ, పర్ల్స్ కానీ అన్నీ ఒరిజినల్ పీస్ అని చెప్పాడాయన. మనకి సర్టిఫికేట్ కూడా ఇస్తారు అని అనుకుంటా. నేను అడగలేదెక్కువ. అండ్ దెన్ ఇక్కడ రాజస్థానీ టైప్ క్లోత్స్ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. చాలా బావున్నాయి. అంటే ప్రైజెస్ కూడా కొంచెం బానే ఉన్నాయి. కొంచెం ఎక్కువనే అనిపిచ్చింది. కానీ రీజనబుల్ అనిపిచ్చింది. క్వాలిటీ అలా ఉంది. ఇంకా మేము ఆ స్టాల్స్ అన్నీ తిరిగేసి మేమైతే ఇలా ఇంకా నడుచుకుంటూ లోపలికైతే వెళ్తూ ఉన్నామనమాట. చాలా పీస్‌ఫుల్‌గా మైండ్‌కి చాలా రిలాక్సింగ్ అనిపిచ్చింది. ఇక్కడైతే చాలా స్పీషీస్ ఆఫ్ బర్డ్స్, రాబిట్స్ అన్నీ ఉన్నాయి. పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్‌తో సహా అన్నీ ఉన్నాయన్నమాట. సో, ఇక్కడైతే ఒక రాక్ ఉంది. 3 స్టాచ్యూస్ ఉన్నాయి. చాలా బావుంది. సో, ఇక్కడ గూడా మేము కొన్ని పిక్చర్స్ తీసుకున్నాము. ఇక్కడంతా కూడా ఎన్విరాన్మెంట్ చాలా ప్రశాంతంగా ఉంది అసలు. చాలా అంటే చాలా అంటే చాలా ఉన్నాయి. సో, అంతా గూడా చాలా హ్యాపీగా చూసేసాము, తిరిగేసాము. కాళ్ళైతే చాలా నొప్పులు పుడతాయన్నమాట. ముందే రెడీగుండండి. ఎందుకనంటే మనం చాలా దూరం నడవాలి. అండ్ ఇక్కడొచ్చేసరికి చాలా టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి. బావున్నాయి. కాకపోతే మరీ అసలు ఫుల్ క్లోజ్డ్ కేజెస్‌లో పెట్టేశారు అని అనిపిచ్చింది నాకు పర్సనల్‌గా. కానీ బావున్నాయి. అంటే మనము చూడాలి గదా! ఇవి చాలా అంటే చాలా టైప్స్ ఉన్నాయి. చాలా టైప్స్ ఉన్నాయిక్కడ. అక్కడ బయటంతా మనకి డిస్‌ప్లే ఇచ్చారనమాట. ఇదే టైప్, ఇదే టైప్ అనని చెప్పి. ఇదైతే మోస్ట్ షైఫుల్ బర్డ్ ఇది మాత్రం. ఎన్ని సార్లు ట్రై చేశానో దాన్ని ఫేస్ వీడియో తీద్దామని కుదరల. వీళ్ళిద్దరు మాత్రం వైఫ్ అండ్ హస్బెండే. మేమెళ్ళినప్పటి నుంచి అరుచుకుంటనే ఉన్నాయవి. ఏది వైఫ్, ఏది హస్బెండో అర్థం కావట్లేదు గానీ. సో, ఇదేంటో ఇది చాలా డిఫరెంట్‌గా అనిపిచ్చింది. ఆఫ్రికా నుంచి తీసుకొచ్చారంట. లైక్ ఎట్లా అనిపిచ్చిందంటే 'మల్లన్న' మూవీలో హీరో గెటప్ ఉంటది గదా! ఒక దానిలో సేమ్ అంతే అనిపిచ్చింది. కలర్ కాంబినేషన్ కానీ అదంతా బావుంది. 'బృందావన్' అస్సలిది ద బెస్ట్ పార్ట్ అని జెప్పొచ్చు.
మనం లోపలికి వెళ్తూ ఉంటే అసలిదొక పారడైజ్ లాగా ఉంది చూస్తుంటే. నాకెంత బాగా అనిపిచ్చిందో. కృష్ణుడు, గోపికలు స్నానం చేస్తుంటే కృష్ణుడు చెట్టు మీద వాళ్ళ చీరలన్నీ తీసుకొని ఉన్న సీన్ అనమాట. రీక్రియేట్ చేశారు. ఎక్సలెంట్‌గుంది. అండ్ మోర్ ఇక్కడేంటంటే ప్రతి దాని మీద చెక్కారనమాట. ఒక్కొక్క సినారియోని చాలా డీటెయిల్డ్‌గా చెక్కారనమాట. అంటే కృష్ణుడు మనకి ఆ స్టోరీ అంతా కూడా. సో, చాలా అంటే చాలా బాగుంది. అండ్ దెన్ స్లోగా మేము మొత్తం చూసుకుంటూ వచ్చామనమాట. నేను క్లియర్‌గా తీద్దాం అనుకున్నా కానీ అక్కడ చాలా రష్ ఉంది. మండే వెళ్ళాం. స్టిల్ చాలా రష్ ఉంది మండే గూడా. చాలా అంటే చాలా బిజీగా గూడా ఉందక్కడ. సో, మేమిదంతా తిరిగేసి అసలిది ఈ వ్యూ చూసారా ఎంత బావుందో! నాకైతే కృష్ణుడు అక్కడ ఉన్నాడా అని అనిపిచ్చింది. ఇదైతే అసలు ఎక్సలెంట్ ఉందనమాట. సో, మాకు చాలా బాగా ఇంప్రెస్డ్. అంత బావుందక్కడది. సో, ఇంక చిన్నగా నడుచుకుంటూ వచ్చేసామనమాట. ఇక్కడైతే లేక్స్ ఉన్నాయి. ఆ లేక్స్‌లో మనకి కొంచెం టార్టాయిస్ ఉంది, ఫిషెస్ ఉన్నాయి. ఆ సీన్ అయితే నేను ఒక్క నిమిషం రియల్ అనుకున్నా. ఆ మేకలు, గొర్రెల కాపరిని జూసి, ఆ గొర్రెలు అతన్ని జూసి. అండ్ దెన్ ఇక్కడికొచ్చేసరికి బోటింగ్ కూడా ఉంది. మేమేం ట్రై చేయలేదు. జస్ట్ చూడటానికే వెళ్ళాము. చూసే వచ్చామనమాట. కొన్ని కొన్ని ఐటెమ్స్ అయితే పర్చేస్ చేశాము. అండ్ మోస్ట్ అట్రాక్టివ్ థింగ్ ఎడ్ల బండుందిక్కడ. సో, మనకు కావాలి అనంటే ఎక్కొచ్చు. ప్రైస్ మేబీ 50 ఆర్ 100 ఆ రేంజ్‌లోనే ఉంటుందనమాట. అండ్ ఇదైతే ఇంకా విలేజ్ థీమ్ అనేది ఒక సెపరేట్ సెక్షన్ ఉంది. అసలైతే ఇక్కడ తోలుబొమ్మలాటలు కూడా పెడతారనమాట. కానీ ఈరోజు ఏంటో పెట్టలేదు. మేము చూసాము. చాలా టైమ్ స్పెండ్ చేశామనమాట. అక్కడే తోలుబొమ్మలాట పెడతారేమో అనని చెప్పేసి పెట్టలేదు. కానీ మన పాత కాలంలో కంప్లీట్ మన విలేజ్ అనేది ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చూపిచ్చారనమాట. అంటే ఎవరెవరు ఏ పని చేసేవాళ్ళు, అంటే జీవనాధారం. ఎవరికి ఏంటి జీవనాధారం అనేది. ఇక్కడ ట్రైబల్ లైఫ్ స్టైల్, గిరిజన జీవన విధానం కూడా చూపిచ్చారనమాట. ఒక హౌస్ లాగా ఉండి దాంట్లో పర్టిక్యులర్‌గా చూపిచ్చారనమాట. ఇలా ఇలా ఉంటారు అప్పట్లో అనని చెప్పేసి. చాలా రియలిస్టిక్‌గుంది. నాకైతే ఫస్ట్ టైమ్ ఆ బొమ్మలు చూసినప్పుడు కొంచెం భయమనిపిచ్చింది. అంటే ఇలా తల తిప్పి చూస్తే పా అన్నట్టు అనిపిచ్చిందనమాట. కానీ బావుంది. అంటే ప్రతీది కూడా డీటెయిలింగ్ చాలా క్లియర్ అండ్ క్లారిటీగా ఉంది. అండ్ మోస్ట్‌లీ ఏంటి అంటే ఇక్కడ లోపలికి ట్రైపాడ్స్ కానీ, కెమెరాస్ కానీ అలో లేదు. సో, ఫోన్‌తోనే మనం రికార్డ్ చేసుకోవాలి. ఇదొచ్చేసి సంత. పాతకాలంలో ఊర్లల్లో, గ్రామంలో సంత. ప్రతిదానికి మనకి అక్కడ బోర్డ్ పెట్టారనమాట డీటెయిలింగ్‌గా. సో, ప్రతీదీ డీటెయిలింగ్‌గా పాతకాలంలో ఎలా అయితే ఉంటుందో అలా చూపిచ్చారనమాట. వీళ్ళు కంసల వాళ్ళు. గోల్డ్ చేసేవాళ్ళు. అండ్ దెన్ అన్నీ చాలా డీటెయిలింగ్‌గా, చాలా క్లారిటీగా చూపిచ్చారు. వీళ్ళు బొమ్మలు చేసేవాళ్ళు. ఇది హైలైట్ అసలు. వాళ్ళ మమ్మీ పేలు చూస్తుంది. అండ్ దెన్ ఇక్కడొచ్చేసరికి ఐరన్ చేసేవాళ్ళు, వడ్రంగి పని చేసేవాళ్ళు, చెక్క పని చేసేవాళ్ళు, ఇనుము పని చేసేవాళ్ళు. ఇక్కడ మనం ఫోటోస్ తీసుకోవచ్చు. అక్కడికెళ్ళి మన ఫేస్ అలా పెట్టేస్తే మనం ఫోటోస్ తీసుకోవచ్చనమాట. అసలిక్కడ పోట్రీ ఐటెమ్స్ ఉన్నాయి. నాకీ పిల్లులది సెటప్ అయితే చాలా నచ్చింది. నేను రేపు నా సొంత హౌస్ తీసుకున్నప్పుడైతే పక్కా నేను పర్చేస్ చేస్తాననమాట అవి. సో, ఇవన్నీ ప్లేట్స్ కానీ, ఆ డెకరేటివ్ ఐటెమ్స్ కానీ చాలా బావున్నాయి. ప్రైస్ కూడా చాలానే ఉన్నాయి. సో, గాయ్స్ ఇది మన శిల్పారామం టూర్ అయితే. సో, నాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది. కొంచెం ఎక్స్‌పెన్సివ్‌గా గూడా అనిపిచ్చింది. క్వాలిటీ కూడా అంతే బావుంది. సో, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.